శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు లాభిస్తున్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది తెలియజెప్పుకుని అలాగే పరిహారాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభంలో చంద్ర గురులు, కర్కాటకంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీన రాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి 23వ తేదీన చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్న కారణంగా గ్రహ స్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహాల స్థితులు వాటి రాశుల్లోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక గ్రహ సంచారంలో ఎక్కువగా మార్పు లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చంద్రుని యొక్క స్థితి మటుకు సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక ఈ వారంలో ఉన్న గ్రహ సమ్మేళనాల దృష్టుల ముఖ్యాంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. చంద్రుడు ఉచ్చలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. అయితే గోచారంలో యోగాలు చాలా ఎక్కువగా అమలులోకి వస్తాయి. జన్మజాతకంలో కూడా ఆ యోగాలు ఉన్న వాళ్ళకి లేదా ఆ దోషాలు ఉన్న వాళ్ళకి దాని ఎఫెక్ట్ మంచిగాని చెడుగాని చక్కగా స్పష్టంగా పడుతూ ఉంటుంది. అయితే ఈ గురుచంద్రుల కలయిక చాలా చాలా మంచిది. గజకేసరి యోగం కాబట్టి జన్మజాతకంలో అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఈ యోగము ఎక్కడ ఉన్నా ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ధన ఆదాయం బాగుండడము, అలాగే బంధు ప్రేమ బాగుండడము, ఈ గజకేసరి యోగం వల్ల ధన ఆదాయం బాగుండడము, అలాగే పరువు ప్రతిష్టలు పెరగడము ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. ఇక గురువు గారి దృష్టి కేతువు మీద సంచరిస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అలాగే గురువు యొక్క దృష్టి రవి బుధుల మీద ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, లాంగ్వేజెస్ కి సంబంధించి, రీసెర్చ్ కి సంబంధించి, చక్కగా స్కాలర్స్ కి సంబంధించి, ఉపన్యాసకులకు సంబంధించి, ప్రొఫెసర్స్ కి సంబంధించి ఇత్యాది వారందరికీ కూడా వారి వారి యొక్క వృత్తి విద్యలలో రాణింపు చాలా బాగా ఉంటుంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు గాని బాధలు గాని కాస్త ఇబ్బంది పెడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. డాక్టర్ విద్యలో ఉన్న వారికి బాగుంటుంది. హాస్పిటల్స్ కి బాగుంటుంది. అలాగే మెడికల్ కి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసేవారు, సప్లై చేసేవారు, వాటికి సంబంధించి వ్యాపార లావాదేవీలు చేసేవారు అందరికీ కూడా ఇది బాగుండేటటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి శని గారి యొక్క 7వ దృష్టి చంద్రుడి మీద కూడా ఉన్న కారణం చేత కొద్దిగా మానసికమైన వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రతి చిన్నదానికి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. అయితే వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ శని చంద్రుల పరస్పర దృష్టి ఇబ్బంది పెడుతోందో యోగా చేయడం వల్ల చాలా వరకు ఈ మైండ్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఆ ఒత్తిడి తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రవి బుధ శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు బాగా చేసుకోవడం వల్ల ఈ శారీరక పరమైన ఇబ్బందులు ఏమున్నాయో అవి కూడా చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యులు గాని, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారు గాని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు గాని అనేక రకాల లాభాలను ఇస్తున్నారు. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి, మీకు అనుకూలమైన అంశాలు కూడా ఉన్నాయి. 3 గ్రహాలంటే చక్కటి అనుకూలత. మీ మనస్సంకల్పం సిద్ధిస్తోంది. అనేక రకాల శుభాలు ఉండబోతున్నాయి. అలాగే విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. శుభకార్యాలకి మీరు ప్రాతినిధ్యం వహిస్తారు. అనుకూలమైనటువంటి భార్యాభర్తల వైవాహిక జీవితం మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. శత్రువులు తగ్గిపోతారు, మిత్రులు పెరుగుతారు. ఏదైనా శారీరక అనారోగ్యం ఉన్నట్టయితే అది తగ్గిపోతోంది. అలాగే ఆదాయం పెరగబోతోంది. మీ మనస్సు సంకల్పం ఏదైతే సిద్ధించబోతోందో అది మీరు కృషి బాగా ఎక్కువ చేస్తున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. అయితే ఉద్యోగ జీవితంలో మటుకు ఓర్పు కలిగే ఉండండి. ఇక ఏదన్నా లాభాల బాటలో ఉందామా, పెట్టుబడులు పెడదామా అంటే ఇప్పుడే ఏమి అధిక పెట్టుబడులు ఏమి పెట్టద్దు.
వ్యాపార రంగాలలో కృషిని పెంచండి తప్ప పెట్టుబడులు పెంచవద్దు. స్థిర చరాస్తుల వృద్ధి కోసం ఇంకా కష్టపడాల్సిందే ఉంది కానీ ఇంకా మీకు అనుకూలమైన ఫలితాలు రాబోవడం లేదు. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొంచెం కాయ కష్టం పెరగబోతోంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండడము అంటే పూర్తిగా సమాధానం చెప్పకుండా ఉండడం కాదు, అనుకూల సమాధానాలు చెప్పాలి. పై అధికారులకి అనుకూలంగా ఉండడము, ఓర్పు కలిగి ఉండడము తప్పనిసరిగా చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి సమయంగా ఇప్పుడు గుర్తించవచ్చు. కొంచెం ప్రయత్నం చేయండి, మంచి సంబంధాలు మీకు కుదురుతాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి నవమ స్థానంలోకి వచ్చి అంతగా అనుకూలత లేని కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా ఈ రాహు గారి బలం గాని, గురువు గారి బలం గాని, కేతు బలం గాని, ఇతర గ్రహాల బలాలు కానీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ మరీ చేయవలసిందిగా సూచన చేస్తూ, సంతాన రీత్యా తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది మరీ ముఖ్య సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ కాస్త మౌనాన్ని పాటించడము, అనుకూలమైన అంటే వినయ విధేయతలతో సమాధానం చెప్పడము అనేది కొంచెం ఈ వారం గట్టిగా ప్రయత్నం చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.